అస్సలాము నమస్కారం అండి. నేను మీకు మంచి మంచి వీడియోలతోటి ముందుకొస్తాను. నా యొక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసినట్టయితే లైక్, షేర్ చేయండి. మంచి మంచి విషయాలు, మంచి మంచి పాజిటివ్ విషయాలు మీకు నేను చెప్పగలుగుతాను. నాకు మీరు ప్రోత్సహిస్తే ముందుకు తీసుకెళ్తే మీ యొక్క సోదరుడిగా, ఒక గురువులాగా మీకు అన్ని విషయాల్లో మీకు చిన్న చిన్న రెమెడీస్ ద్వారా పెద్ద పెద్ద సమస్యలని తొలగించడానికి నేను ముందుకు రాగలుగుతాను. మీ యొక్క ప్రోత్సాహం నాకు మంచి ఉత్తేజాన్ని, ధైర్యాన్ని తెస్తదని నమ్మకంతోటి నా యొక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ముందుకు వెళ్తే గనక నేను మీ యొక్క అందరికీ ఈ బాధపడుతూ చేతబడి గాని ఎటువంటి బాధలు, సమస్యలు ఉంటే నేను ఓ గురువులాగా మీకు ధైర్యంతోటి, నమ్మకంతోటి ముందుకి ఈ బాధ నుంచి తొలగించగలుగుతాను. అయితే ఈ యొక్క టాపిక్ ఏంటంటే చిన్న పిల్లలు. చాలామంది చిన్న పిల్లలకి ఏమైతదంటే జరాలు రావడం, పక్క బొక్కలు ఎరగడం, మోషన్స్ కావడం, పనులు వచ్చేటప్పుడు మోషన్స్ అవుతుంది, కడుపులో నొయ్యడం, పొట్ట ఉబ్బాసం కావడం. ఇది ఎందుకు జరుగుతుందంటే ఎవరైతే మనము పిల్లల్ని తీసుకుంటామో అంటే అమ్మ నాన్న కూడా తనను మాషాలు అనకపోవడం, అంటే మంచి బుద్ధి అంటే ప్రేమగా చూడడం, మన యొక్క నర ప్రభావం పిల్ల మీద పడుతుంది. అంటే ఎక్కడ వెళ్ళినా కూడా పిల్లలకి నర ప్రభావం పడడం వల్ల జ్వరం రావడం, అంటే పిల్లలకి ఏదో చూసి భయపడటం, మోషన్స్ టాయిలెట్ పోసుకోవడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అయితే ఈ యొక్క ప్రభావాలను ఎలా తప్పించుకోవాలంటే నా దగ్గర మూలికలు ఉన్నాయండి. ఆ మూలికలు కూడా నేను డిస్ప్లే షో చేస్తాను. ఆ మూలికలు తీసుకొని ఒక పౌడర్ అలా ఊదు, సాంబ్రాణి ఇంకేమైనా ఉంటే నేను మంత్రం చేసి పెడతానండి. అది పిల్లల మీదకి 7 సార్లు తీసి పిల్లల మీద కాల్చేయడం జరుగుతుంది. ఒకవేళ లేదు స్వామి గురువారు నేను రాలేదు అనుకుంటే నేను ఒక ఒక రెమెడీ చెప్తాను. ఆ రెమెడీ మీరు ఫాలో అయినట్లయితే ఇన్షాల్లా ఖచ్చితంగా పిల్లవాళ్ళు మంచిగా అయిపోతారు. ఒక నిమ్మకాయ తీసుకోవాలండి. దాన్ని 2 ముక్కలు చేసి లవంగాలు 2 బద్దలు పోసిన లవంగాలు ఇటు ఇటు మొత్తం నింపేయాలండి. నింపేసి ఆ యొక్క నిమ్మకాయ లవంగం మీద సూరే ఫలక్, సూర్యనాస్ 70 టైమ్స్, సూరే హురేష్, సూరే కౌసర్, ఈ దువాలు చదువుకున్న నిమ్మకాయ మంత్రం చేసి ఆ పిల్లోడు మీదకి వెళ్ళి 7 సార్లు తిప్పి ఆ యొక్క నిమ్మకాయ కింద పెట్టి బాబు దాటించాలి. దాన్ని తీసుకెళ్ళి ఒక డస్ట్బిన్లో కానీ, అంటే వీధి చివరలా కానీ, అంటే బహిరంగ ప్రదేశాలు వేసేస్తే ఆ బాబు ఇమీడియట్లీ మంచిగా అయిపోతాడండి. ఇంకోటి ఆ మంత్రంలో చదివి ఆ మంత్రం తాగకపోతే కాలు చేతులు కడిగించేసి బాబుని స్నానం చేయించడం వల్ల కూడా ఖచ్చితంగా బాబు సెహత్మంద్ అవుతాడు. ఖచ్చితంగా బాబు ఏడుపు ఆపేస్తాడు. అంటే బాబు అంటే విష జ్వరాలు కానీ ఎటువంటి నెగటివ్ ఎనర్జీ అనేటివి బాబు మీకు వెళ్తాయని నేను అల్లా దేవుని ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ముస్లిమ్స్ అయితే కనుక సూర్య ఫలక్, సూర్యనాస్ 41 సార్లు చదివి బాబు చెవులో ఊదాలి. బాబుని ఊది ఆ వాటర్లో ఊది తల్లి కనుక తాగితే ఆ తల్లి మీద ఉన్న ప్రభావం కూడా వెళ్ళి ఆ బాబు ఖచ్చితంగా సెహత్మంద్, ఆరోగ్యంగా ఉంటాడని కోరుకుంటాను ఇన్షాల్లా అల్లా దేవుల్లా. అస్సలాము అలైకుం, నమస్కారం.